మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ దృష్టిలో ఏదైతే కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా శ్రేయస్కరం, చాలా సంతోషకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మరి ఈ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాబట్టి గుంటూరుకి మరి మన పోర్టు కానీ, రైల్వే స్టేషన్ కానీ, మరి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అదైతే ఆల్రెడీ జనాభా కూడా సుమారుగా 30-40 లక్షల మంది జనం కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువగా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. దేశంలో కూడా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణ కమిటీ వద్దు అన్నా సరే, ఆ రోజు 2 కళ సిద్ధాంతం అని రాష్ట్రాన్ని ఒక సీనియర్ నాయకుడైన రాష్ట్రాన్ని ఎడగొట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యి ఏదో పెద్ద మరి అనుభవజ్ఞుడు ఈ రాష్ట్ర ప్రజలను ఏదో ఉద్ధరిస్తారు అనుకుంటే, అలాంటి వ్యక్తి ఈరోజు శ్రీకృష్ణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే కాదు నేను అమరావతిలోనే పెడతానని అమరావతిలో మరి రాజధాని ఏర్పాటు చేసి ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి అక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా లేకుండా పూర్తిగా వాళ్ళ కార్పొరేట్ వ్యాపారులకి లబ్ధి చెందే విధంగా ప్రతి సంవత్సరం కూడా వర్షం వస్తే నీళ్లు తోడించడానికి, మట్టి జంగిల్ క్లియరెన్స్కి, ఇలాంటివన్నిటికి కూడా అక్కడ ఈ డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి తప్ప అక్కడ ఎప్పుడు కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు. మరి ఆ రోజు ఫేక్ రైతుల్ని అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ రైతులు ఇక్కడ బాగా అక్కడ రాజధాని రావాలని కోరుకుంటున్నట్టు పెద్ద క్రియేట్ చేస్తే, మరి ఇవాళ అదే రైతులు నీకు ఎదురు తిరిగి మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి, మా భూములు తీసుకుంటున్నారు, మాకు ఎలాంటి ఉపయోగం లేదు, మేము తీవ్రంగా నష్టపోతున్నామని మరి రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళ కోసం మన నాయకులు దేవినేని అవినాష్ గారు కానీ, పేరు నాని గారు కానీ, మరి అరుణ్ గారు, ఇలాంటి పెద్ద నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందామని వెళ్తే, మరి ఈ కార్పొరేట్ శక్తుల ద్వారా వాళ్ళకి ఎక్కడ నష్టం జరిగిద్దో అని తెలుగుదేశం రౌడీ గోండాలతో మరి కారద్దాలు పగలగొట్టించింది కానీ మరి మన నాయకులను కూడా దుర్భషలాడిన పరిస్థితి కూడా తెలుస్తుంది. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలను తీసుకెళ్ళినట్టుగా ప్రచారం చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు ఫేక్ ప్రచారంతో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే విధంగా అతని జీవితంలో ఎప్పుడు కూడా మంచి అనేది ఉండదు, ఎప్పుడు చెడే. ఈ రాష్ట్రం అతని వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుందని మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో పేదలకు స్థానం లేదంటారా ఇంటి మీరు లెక్క ప్రకారం? అమరావతిలో వాళ్ళు సృష్టించిన హైప్ వల్ల, సింగపూర్ అని చెప్పడం వల్ల ఒక సామాన్యుడు వ్యక్తి, అంటే కూలి పని చేసుకునే వ్యక్తి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో కనీసం 1 సెంటు కూడా కొనుక్కోలేని పరిస్థితి. అంటే ఒక రాజధాని అంటే అన్ని రకాల వ్యక్తులు ఆ రాజధాని ప్రాంతంలో నివసించాలి. అంటే ఒక సామాన్యుడు ఉండాలి. ఇప్పుడు ఏ కంపెనీలో పనిచేయాలన్నా, ఏ ఇళ్లల్లో కూలి పనులు చేసుకోవాలన్నా, మరి ఇతర రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఎలాంటి వ్యక్తులైనా మరి అక్కడ ఉంటేనే ఆ రాజధాని అభివృద్ధి చెందిద్ది. మీరు చేసిన పని వల్ల ఇవాళ పూర్తిగా ఒక 100 కిలోమీటర్ దూరం కూడా ఒక సెంటుకు భూమి కొనుక్కోలేని పరిస్థితుల్లో అక్కడ హైప్ క్రియేట్ చేసేసి సామాన్యుడికి, మధ్యతరగతి కుటుంబాలకి, బీసీ, ఎస్టీ మైనార్టీలకి రాజధాని పూర్తిగా దూరం చేశాడు. ఇవాళ అదే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రేటు కొనుక్కోగలిగే పరిస్థితులు ఈ రోజుకు ఉంది. ఏది స్వాతంత్రం రాకముందు నుంచే ఢిల్లీలో మన దేశ రాజధాని ఉంటే, అలాంటిది అమరావతిలో ఈరోజు సామాన్యుడు ఒక సెంటు కూడా కొనుక్కునే పరిస్థితి లేకుండా క్రియేట్ చేసి కేవలం ఒక సొంత ఎజెండాతో, ఒక సొంత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అతని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎలా ఉంటుందంటారు వచ్చే 29 ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి? ఇతను లేనిపోని మాయ మాటలు చెప్పి, మోసపూరిత ఎల్లో మీడియా ద్వారా మోసపూరిత వాగ్దానాలు చెప్పి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఇదిగో అది చేశాడని అపోహ సృష్టించి ఇవాళ ఆ ప్రజలను నమ్మించి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రజలకి ఇవాళ ఎందుకురా బాబు ఇలాంటి మోసగాడిని మనం గెలిపించుకున్నాం, ఈ రాష్ట్రం మళ్ళీ వెనకబోయింది, అభివృద్ధి పదంలో కానీ మరి పేద ప్రజల సంక్షేమంలో కానీ అన్ని రకాలుగా పిల్లలు ఇవాళ కనీసం స్కూల్ పిల్లలకి
బ్యాగులు కానీ బుక్స్ కూడా సంపూర్ణంగా ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్లు అప్పు చేస్తే ఈ వ్యక్తి 2 సంవత్సరాల్లోనే 3,50,000 కోట్ల రూపాయలు అప్పు దాటిపోయి మరి ఈ దేశం ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని ఆ రోజు ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇవాళ ఎక్కడికి పోయింది? 2 సంవత్సరాల్లోనే మరి 3,50,000 కోట్లు దాటిపోయింది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మళ్ళీ 29లో ముఖ్యమంత్రి అవుతారా అని ఇప్పటి నుంచే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద, కూటమి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.